ఒకప్పుడు సంచలనాత్మకమైన దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఆర్జీవి ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా పేరు సాధించాడు. ఈ మధ్యకాలంలో ఆర్జీవి చుట్టూ చాలా వివాదాలు తిరుగుతూ వస్తున్నాయి. శివ, సత్య, అంతం, గాయం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసిన ఆర్జీవి ఇప్పుడు అంత కూడా నాసిరకం కంటెంట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఒక ఫిల్మ్ మేకర్గా ఆర్జీవిని గౌరవించిన వాళ్ళు కూడా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు కూడా రామ్ గోపాల్ వర్మకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రామ్ గోపాల్ వర్మ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు ట్విట్టర్లో పెట్టారు. అయితే ఆర్జీవి మాటల్లో చెప్పాలంటే ఒక రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్లపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ చాలా మందిని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతానికి ఆర్జీవీపై కూడా ఒక 4 ప్రాంతాల్లో కొంతమంది కేసులు పెట్టారు. పోలీసులు ఆర్జీవీకి కూడా నోటీసులు అందించారు. ఇకపోతే ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆర్జీవీని వెతుకుని పోలీసులు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే 2 రోజులు సినిమా షూటింగ్లో ఉన్నాను, నాకు కొంచెం టైం కావాలి అంటూ ఆర్జీవీ అడిగినట్టుగా ఆర్జీవీ లాయర్ చెప్పారు. రీసెంట్గా వీటన్నింటికి క్లారిటీ ఇస్తూ పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాకుండా ఒక ప్రెస్ మీట్ కూడా రీసెంట్గా పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ రామ్ గోపాల్ వర్మను 2 రోజులు షూటింగ్లో ఉన్నాను అన్నారు కదా, ఇంతకీ మీరు ఏ షూటింగ్లో ఉన్నారు అని అడిగినప్పుడు నేను ఏ షూటింగ్లో ఉన్నాను మీకెందుకు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఎప్పటిలాగానే ఆర్జీవీ తన లాజిక్తో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏదేమైనా కూడా తాను ఎక్కడికి పారిపోలేదని ఇక్కడే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మీడియాపైన తనదైన శైలిలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు రామ్ గోపాల్ వర్మ.